యంగా నన్ను పరిగ్రహింపగడుకొని ఇష్టంబేని సమయంబు సేయుము మానుగ నాకిష్టమైన మార్గము ప్రీతిన్. నీవు నన్ను భార్యగా స్వీకరించాలి అనుకుంటే నువ్వు నాకొక ప్రమాణం చెయ్యి. నేను నీకు భార్యని అయిన తరువాత నేను ఏది చేస్తున్నా నువ్వు ఇది చెయ్యవద్దని అనరాదు. నీవు నన్ను ఎప్పుడూ ఏ విషయంలోనూ ఇలా ఉండకూడదని నిర్బంధించరాదు. అలా అయితే నిన్ను వివాహం చేసుకుంటాను. తండ్రి గారంతటి వాడు ఆజ్ఞ ఇచ్చాడు, శుభమే జరుగుతుంది కాబట్టి. లేకపోతే తండ్రి గారు ఎందుకు చెప్తాడు? కాబట్టి తప్పకుండా అలాగే నీ మాట నేనెన్నడూ కాదనను. మహానుభావుడు శంతనుడు ఏమనుకుంటాడండి? ఏదో ఆ జరత్కారు చూడండి, నువ్వు ఏమైనా సరిగ్గా నా ఎందుకు గౌరవం తక్కువ చేసి ఉంటే వెంటనే నిన్ను మీ అన్న ఇంటికి పంపించి నేను తపస్కెడతానన్నాడు జరత్కారుడు. ఆవిడ అనుకుందా, సూర్యాస్తమయం అవుతోందని నిద్ర లేపితే నేను లేవకుండా సూర్యుడు వెళ్తాడా? ఎలా పెడతాడు? నన్ను ఎందుకు లేపి? అగౌరవం కాదా? సూర్యుడికి ఉన్నపాటి గౌరవం నీకు లేదా అని ఆయన వెళ్ళిపోతాడు అనుకుందా ఆవిడ. అలా ఇక్కడ కూడా ఏమైందంటే, ఆ మహా అడిగితే ఏమడుగుతుంది? మహారాజుని ఎందుకు వద్దని ఎందుకంటాను, ఏ పాట అడుగుతుందిలే అని అలాగే అన్నాడు. వివాహం అయిపోయింది, ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. పండంటి కొడుకు పుట్టాడు. రాజుకి అసలు వంశం 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 కలవరించిపోతారు. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. రాజు తను పరిపాలించడంతో పూర్తి అయిపోదు. కన్న బిడ్డలు ఎటువంటి వారో ప్రభువుకి తన ప్రజలు ఎటువంటి వారు. తల్లి తండ్రి చూడండి, ఓ ఆడపిల్ల పుట్టింది, ఓ మగపిల్లాడు పుట్టాడు. ఆయనకో 25,000 జీతం వస్తుంది. 25,000 జీతం వస్తుంది కదా, వాడికి చదివిస్తున్నాను, వీడిని చదివిస్తున్నాను, అయిపోయింది. పెళ్ళిళ్ళ ఏమో అప్పటికి మనం ఉన్నామో ఉండమో, లేకపోతే వాళ్ళ పెళ్ళి ఎలా జరుగుతుందో ఏమో అప్పుడు చూద్దామని చెప్పి తినేస్తాడేంటి వచ్చిన డబ్బంతాను. ఆడపిల్ల పుట్టిందని నెలకో 1000 రూపాయలు పట్టుకెళ్ళి ఏ ఆర్డీఓ ఫిక్స్డ్ డిపాజిట్లో ఏవో వేసి ఆడపిల్ల కోసం దాస్తాడా? మరి కొడుక్కి ఏవో పాపం ఓ ఇల్లో వాకిలో వాడికి ఇస్తే వాడు కొంచెం ఉంచుకుంటాడు జీవితంలో, కాబట్టి వాడికి ఏదో ఓ ఇల్లు ఏర్పాటు చేద్దాం అని తండ్రి ఆలోచన చేస్తాడా చేయడా బిడ్డల కోసం? నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నా బిడ్డలు సుఖంగా ఉండడానికి నేనేదో చెయ్యాలని తాపత్రయపడతాడు. రాజుల తాపత్రయం ధర్మం అది. ఉత్తమ క్షత్రియుడైన రాజు తాను భోగలాలసుడై ఉండడు. నా తర్వాత వీళ్ళని పరిపాలించడానికి యోగ్యమైనటువంటి కొడుకు నాకు పుట్టివాడు మంచి బుద్ధి కలిగిన వాడై సింహాసనం మీద కూర్చునేటట్టు చూడవలసినటువంటి కర్తవ్యం కూడా నా మీద ఉంటుంది. అందుకు వాళ్ళు వంశం కోసం అంత తాపత్రయపడి బిడ్డలు పుట్టకపోతే ఋషుల్ని ఆశ్రయించి యాగాలు చేసి యజ్ఞాలు చేసి బిడ్డల్ని కానీ సింహాసనం మీద కూర్చోబెట్టి ధర్మాన్ని నిలబెట్టారు.